నేనైతే వైజాగ్ నుంచి హైదరాబాద్ బయలుదేరాను. ఈసారి వందే భారత్ కాకుండా బస్ బుక్ చేసుకున్నాను. టికెట్ ధర అయితే దాదాపు 1500 ఉంది. ఇంకా జనాలు అయితే ఎవరు రాలేదు. అందుకోసం చిన్నగా రిలాక్స్ అయిదామని మళ్ళీ బయటికి వెళ్ళాను. సో ఇదే అండి మనం వెళ్ళే బస్సు. మరి ప్రయాణం ఎలా ఉందో మీకు చెప్తాను. ఈ బస్సు అయితే మరి ఏపీఎస్ఆర్టీసీని బుక్ చేసుకోవడం జరిగింది. ఈ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది, విజయవాడలో ఆగుతుంది. సో ఇదే విజయవాడ బస్ స్టాప్. మరి బస్ అయితే చాలా స్పీడ్గానే వస్తుంది. సో విజయవాడలో ఒక స్టాప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్యాసింజర్స్ ఎవరైనా ఉంటే పికప్ చేసుకొని వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మనం మరి బయలుదేరదాము. సో ఈ విజయవాడ బస్ స్టాప్ అయితే చాలా పెద్ద బస్ స్టాప్, దేశంలోనే 2వ అతిపెద్ద బస్ స్టాప్ అని అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ నుంచి చాలా సర్వీసెస్ నడుస్తూ ఉంటాయి. సరే, మనం బస్సులో అయితే ప్రయాణం చాలా కంఫర్ట్గా ఉంది. నేనైతే సెమీ స్లీపర్ బుక్ చేసుకున్నాను. సెమీ స్లీపర్ ఎందుకంటే సెమీ స్లీపర్లో అయితేనే ప్రయాణం చాలా ఎంజాయ్గా ఉంటుంది. సో విజయవాడ నుంచి అయితే బస్సు మళ్ళీ కదిలింది. సో ఇది విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ అనుకుంటున్నాను. సో వ్యూ అయితే చాలా మంచిగా ఉంది. మనం ఎప్పుడైనా బస్సులో టికెట్ బుక్ చేసుకుంటే విండో సీట్ బుక్ చేసుకోవాలి, అది కూడా సెమీ స్లీపర్ బుక్ చేసుకోవాలి. బాగా అలసిపోయిన వాళ్ళు, రెస్ట్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్లీపర్లో వెళ్తే బాగుంటుంది. యూత్ అయితే సెమీ స్లీపర్ బుక్ చేసుకుంటే మంచిగా కంఫర్ట్గా ఉంటుంది. విండో పక్కన కూర్చొని పాటలు పెట్టుకొని ఆ కట్టెను కొంచెం తీసుకొని ప్రకృతిని ఇలాంటి సన్నివేశాలు చూసుకుంటూ జర్నీ చేయొచ్చు. జర్నీ అయితే చాలా మంచిగా సాగింది. అయితే మనం విజయవాడ దాటాక దాదాపు మిడిల్లో సూర్యాపేట దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ ఒక దగ్గర భోజనానికి కానీ టీ స్నాక్స్ కోసం ఆగుతారు. సో అందుకని ఇక్కడ బస్సు ఆపారు. అన్ని బస్సెస్ ఇక్కడ దాదాపుగా రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఇక్కడ కలుసుకుంటారు. సో టిఫిన్ చేసుకొని మళ్ళీ బయలుదేరుతాము. ఇదే లాస్ట్ స్టాప్, మళ్ళీ ఎక్కడ ఆగదు. సో అందరూ ఇక్కడ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ దీని తర్వాత పడుకుంటారు. నేను కూడా ఇక్కడే ఇది టీ స్నాక్స్ అయిపోయాక బస్సులో పడుకున్నాను. వెంటనే హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్ చేరుకున్నాం పొద్దున 6 వరకు. సో హైదరాబాద్ రీచ్ అయ్యాము. ఈలోపు అన్ని బస్సెస్ వస్తూ ఉన్నాయి. ప్రయాణం అయితే చాలా అద్భుతంగా సాగింది.